హలో అందరికీ. ఈరోజైతే మా బాబు పుట్టినరోజు అనమాట. ఈరోజు మా బాబు నిద్రలేగానే నేను తెచ్చిన గిఫ్ట్ అయితే ఇచ్చాను. చూడండి, గిఫ్ట్ ఇచ్చి విషెస్ అయితే చెప్తున్నాను. మనకైతే చాలా సంతోషం అనిపించిందంట. మనకి ఇలా గిఫ్ట్స్ ఇవ్వడం అంటే చాలా ఇష్టము. ఫస్ట్ విషెస్ ఎప్పుడు నేనే చెప్తాను. గిఫ్ట్ చూడండి, ఇదే నేను ఇచ్చిన గిఫ్ట్. నచ్చిందా అని అడిగాను. వాడు నిద్రలో ఉన్నాడు కదా, అందుకే ఏం చెప్పలేదు. తర్వాత తలస్నానం చేసుకొని మన చాగంటి కోటేశ్వరరావు చెప్పినట్లు మొదటగా అయితే దేవునికి పూజకన్నీ రెడీ చేశాను. ఇక్కడ స్నానం చేపించి బాబుకి తీసుకొని వెళ్ళి దేవస్థానంలో ఇచ్చిరమ్మని పూజ చేయించుకుండాలని. తర్వాత అయితే ఇక్కడ వాటితోనే పూజ చేపిస్తున్నాను. పిల్లలతో పూజ చేపిస్తే ఎంత మంచి జరుగుతుంది మన కులదేవునికి అని నేను విన్నాను చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన వీడియోలో. అందుకే నేను వాటితోనే దీపాన్ని పెట్టించి బయట గడప దగ్గర కూడా దీపాన్ని అయితే వెలిగించమని చెప్పాను. బయట దేవుని రూమ్ దగ్గర ఇలా వాళ్ళకి వచ్చిన పూజ అయితే చేస్తున్నాడు. అలా కాదు, ఇలా చెయ్యి అని చెప్పాను అనమాట. పిల్లలతో పూజ చేపిస్తే విద్యా బుద్ధి అన్నీ మంచిగా వస్తాయి కదా. తర్వాతకైతే టెంపుల్కి అయితే తీసుకెళ్ళాను. అక్కడ పూజారమ్మ దగ్గర ఆశీర్వాదం ఇప్పించాను. బాబు బర్త్డే అమ్మ ఆశీర్వదించమని. తర్వాత ఇంకా అక్కడ ఉన్న గోశాలకైతే తీసుకువెళ్ళాను. అక్కడ ఒక గడ్డి తీసుకొచ్చాను పొద్దునే. గడ్డి అలాగే అరటిపండ్లు తీసుకెళ్ళాము. అవి అక్కడ తినిపించాము. ఇలా పుట్టినరోజు సమయంలో ఇలా తినిపిస్తే మంచిదని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. ఇలా ఆవులకి గడ్డి తినిపిస్తే మనకి ఎంతో పుణ్యం వస్తుందంట. అలాగే మనము ఇలా చేసే పిల్లలకి చేపిస్తే వాళ్ళకి దానం చేసే గుణము ఇలాంటివన్నీ వస్తాయి అని చెప్పారన్నమాట. తర్వాత అయితే మా బాబుని అయితే మేము ఆశీర్వదించాము. మా అమ్మతోనూ ఆశీర్వాదం చేయమని చెప్పాము. ఆశీర్వాదం చేసి ఇంకా సాయంత్రం అయితే మేము అలా స్ట్రీట్ ఫుడ్ తిందామని వెళ్ళాము మా ఫ్యామిలీ తోటి. అంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ని, రిలేషన్ అందరినీ పిలుచుకొని వెళ్ళామన్నమాట. మా బాబు బర్త్డే ట్రీట్ ఇప్పిస్తాను రండి అంటే అందరూ వచ్చారు. సరదాగా అందరూ వెళ్ళి తినేసి వచ్చాము. ఇక్కడ బెంగళూరులో వివిపురం అని ఉంటుంది, అక్కడ వెళ్ళామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అందరూ ఒక్కొక్క ఐటెం తీసుకొని ఐస్ క్రీము, ఇలా పొటాటో చిప్స్, ఇలా చాలా ఐటెంలు అయితే తీసుకున్నాము. అందరూ తీసుకొని తిని వచ్చామన్నమాట. నేను వీడియో తీస్తుంటే ఎప్పుడు వీడియో నేనా అని అంటుంది మా వదిన. అలాగే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం. అంటే బర్త్డే గుర్తుగా ఉండాలి కదా, మెమొరీ అనేసి. తర్వాత ఇంటికి వచ్చి కేక్ కటింగ్ అయితే చేసామన్నమాట. ఈ బ్లాక్ ఫారెస్ట్ వచ్చి మా ఆయన తెచ్చాడు. ఈ వైట్ కలర్ కేక్ వచ్చి మా తమ్ముడు తెచ్చాడనమాట. ఇలా అందరూ కలిసి కేక్ కటింగ్ చేసాము.
ఇంకా మన సంతోషానికి హద్దులు లేవు, అంత బాగా జరిగింది. వానికి వాళ్ళ నాయన అంటేనే ఇష్టము, వాళ్ళ డాడీకే పెడతాడు ఫస్ట్ కేక్. అందరూ నవ్వుతున్నారు, ఎంతున్నా నువ్వు అందరూ అమ్మ కూర్చి అనుకుంటే నువ్వు నాన్న కూర్చివురా అని. తర్వాత నాకి వాళ్ళ అత్త అన్నమాట. ఇంకా వాళ్ళ మామ చూడండి, అలాగే ఇక్కడేమో స్కై షాట్స్ అంట, ఇవి తెచ్చి కొట్టారు, అవి పటపట అని పేలిపోయాయి. ఇలా జరుగుతుందని అనుకునే లేదు. అయితే కొంచెం షార్ట్ అనేది జరిగింది ఈసారి బర్త్డేలో, అది మీదకి వచ్చేసాయి అనమాట. మాకైతే చాలా భయం వేసింది. అక్కపక్క వాళ్ళు వచ్చి ఇంకా అరిసేసారు మా పైన, కొంచెం బాధ అనిపించింది. ఫైనల్గా ఇలా జరిగింది బర్త్డే పార్టీ అయితే. మరి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో చెప్తారా? మరి మీకు ఏమైనా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కుమారి రంగా. సబ్స్క్రైబ్.